ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి మంచిర్యాలకు బస్సులో చేరుకొని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించారు. గోదావరి కని నుంచి బస్సులో నిర్దేశిత సమయం కన్నా 2 గంటలు ఆలస్యంగా వచ్చిన గులాబీ శ్రేణులు అధినేత కోసం నిరీక్షించారు. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మళ్లీ ఆదిలాబాద్ జిల్లాలో విలీనం కావద్దు అంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ఆగర్భ శ్రీమంతుడు భూగర్భవంతునికి మధ్య పోటీ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిందని ఒక్క హామీ అమలు చేయడం లేదని ఆరోపించారు. సింగరేణి గనుల ప్రైవేటుకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపాడని అభియోగించారు. కేసీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య రోడ్డు షోలో పాల్గొన్నారు. గదిగదిగో బయలెల్లినాడు మనకి 10 నిమిషాలు సైలెంట్గా ఉండాలి దయచేసి. తర్వాత నినాదాలు చెప్దాం లాస్ట్లో. నేను చెప్పేది అర్థం కావాలి కదా. మీరు ఇంత ఆగం ఎందుకైంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అది ఎవడా సుమన్ కారు గుర్తుకే. ధన్యవాదాలు. గదిగదిగో బయారు పేదోళ్ళ తోడుగా 5 నెలల కింద సాగునీళ్ళకు కానీ, మంచినీళ్ళకు కానీ, కరెంటు కానీ, అన్ని రకాల వాతావరణాలకు కానీ తెలంగాణ ఎట్లా ఉండే. ఆ టపాకాయలు బంద్ అయినా, ఎవరో టపాకాయలు బంద్ చేయండి. టపాకాయలు బంద్ చేయవా బాబు. ఆ రోజు ఎట్లా ఉంది. ఈ 5 నెలల్లోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరంతా గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు, పట్టణాలలో అయితే ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని అందించిన నీళ్లు ఎక్కడ మాయమైనవి దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మాయమైనాయి? ఒకసారి ఆలోచన చేయాలి. అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు.
మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? కేసీఆర్ 1 కోటి రూపాయలు రుణం మాఫ్ చేసిండు, మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చినాయా? మీరు తప్పు చెప్తున్నారు. 5000 వస్తున్నాయట కదా, అంతడవుతున్నాయి. మంచిర్యాలనే వస్తలేవా? 2500 వస్తలేవా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా? రైతు బంధు కూడా రాలే అందరికీ. కరెంటు పోతున్నదా? కరెంటు కోతలు మొదలైనయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్ల నీళ్ళు ఎటుపోయింది, కరెంట్ ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్ళు సిగలు పట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఏమైంది? ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. నమ్మచ్చునా ఈ మాట? నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఆపేసినారు. అదేవిధంగా మన ఎదురుగా కనబడతా ఉంది. అది మంచిర్యాల ప్రజల కోసం, మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అది కూడా మొండి గోడలతోని మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడదేనా? ఈ బిల్డింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ కారణం చేత ఆపేసింది? ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఘోరమైనటువంటి కథ. అటు మంచినీళ్ళు రాక, ఇటు సాగునీళ్ళు రాక, కరెంటు సరిగ్గా రాక, లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు. కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనే దిక్కు కూడా లేదు. వరి పంటకు 500 బోనస్ వస్తున్నదా? ఎక్కడ లేదు. తెలంగాణలో ఎక్కడ అడిగినా కూడా బోనస్ బోగసే. బోనస్ లేదు, మన్ను లేదు, మద్దతు ధర కూడా లేదు, కనీసం కొనే దిక్కు కూడా లేదు. రైతులు చచ్చిపోతా ఉన్నారు. అన్నిటికంటే ప్రమాదమైన మాట, నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా. ప్లీజ్ వినాలి వినాలి వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, వినాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి? ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవన్నా? ఉన్నానా? మొత్తం జిల్లా ప్రజల మాటనా ఇది? ఒకవేళ ఉండాలంటే, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటు. మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా, ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ. మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా? మళ్ళీ నడవన్నా 100-150 కిలోమీటర్లు?
మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేయండి, మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ను గెలిపియండి, ఆ పుణ్యం కట్టుకోండి. కొట్లాడదామా మంచిర్యాల కోసం? యుద్ధం చేద్దామా? ఖచ్చితంగా. ఆ యుద్ధం కాదు, ఆ యుద్ధం ఎట్లా చేస్తాం. ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి అనే మంచిర్యాల గుండె చీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా. గ్రామాలు పోయినాయి, పట్టణాలు పోయినాయి, కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, విదేశాలకు పోయే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసినారు, కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా అన్ని పనులు గత 5 నెలలుగా నిలిపేసినారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏ రకంగా కరెక్టు? ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు, కానీ అన్నిటిని గుడ్డిగా రద్దు చేయరు. కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం, మేము మొత్తం రద్దు చేస్తాం, ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం, చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం, మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉన్నది. సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్ళు సింగరేణి కార్మికులకు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. అందుకోసం దయచేసి నేను మీతో కోరేది, ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళీ యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా, నీ పేగులు మెడలేసుకుంటా, నీ లాగుల తొండలు దొరగొడతా, నిన్ను జైల్లో వేస్తా. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? నేను జైళ్ళకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు. నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలిపెట్టైనా పోరాడతా తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు. తప్పకుండా ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి రఘునాథరావు విమర్శించారు. ఆదివారం ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథరావు వారిని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తేనే కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన మళ్లీ వస్తుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనలో ఉందని చెన్నూరు ఎమ్మెల్యే తనయుడు వంశీని ఎంపీగా గెలువనిస్తే మంచిర్యాల జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతారని ఆరోపించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రఘునాథరావు ఆధ్వర్యంలో బీజేపీ రోజురోజుకు పటిష్టం అవుతుందని అన్నారు. అందుకే పార్టీలో వలసలు పెరిగాయని తెలిపారు. తిరుపతి ఈరోజు బీజేపీ పార్టీలో డింగి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నస్పూర్ విక్రమ్ గారి ఆధ్వర్యంలో
గణేష్ గారి ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ మరియు మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కేవలం నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రిగా చూడాలి. ఇవాళ నరేంద్ర మోదీ గారి అంటే వారు అభివృద్ధి, దేశమంతా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇట్లా నరేంద్ర మోదీ గారు ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మోసం చేసింది. పేద ప్రజలకు మహిళలకు 2500 రూపాయలు అని చెప్పారు. 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసిన 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మన దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇలా హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. మంచిర్యాల జిల్లా ప్రజలందరూ ఆలోచించాలి, ఇది నిజంగా ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ పార్టీలో వేరే అర్హులున్న నాయకులు లేరా? వాళ్ళకందరికీ టికెట్లు ఇవ్వకుండా ఒకటే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా కూలీ చేస్తుండ్రు. భవిష్యత్తులో ఇంకా వీళ్ళు మంచిర్యాల జిల్లా పేరునే మార్చి వెంకటస్వామి జిల్లా చేయమన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబాన్ని, వివేక్ కుటుంబాన్ని ఇక్కడ ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చేది మోదీ గారి ప్రభుత్వం. మోదీ గారి ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపీ పోతే ఈ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ కాదు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలి అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వెళ్తే ఇక్కడికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నస్పూర్ నుండి, మంచిర్యాల నుండి, వివిధ పార్టీల నుండి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న యువ నాయకుడు వెరబెల్లి రఘునాథ్ గారి యొక్క పనితనాన్ని, వారి యొక్క సేవా నిరతని గుర్తించి వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే యువతకు కానీ, విద్యార్థులకు కానీ, పేదవారికి కానీ ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, యువ నాయకత్వంతో వారిని ఆకర్షితులై అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను మరి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి 6 హామీలు ఇచ్చి ఏదో చేస్తామని చెప్పడం జరిగింది. వారు ఇప్పటి వరకే ప్రజలు గ్రహించారు వాళ్ళు ఏమి చేయలేరని. మరి రాబో కాలంలో పటిష్టంగా మనము రాష్ట్రం కానీ, దేశం కానీ బలంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మీరంతా కృషి చేస్తారని కోరుతున్నాను. దేశంలో మతోన్మాదంను ప్రేరేపిస్తున్న బీజేపీ కూటమిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని న్యూ డెమోక్రసీ నాయకుడు టి శ్రీనివాస్ ప్రజలను కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజలు జీవించలేని దుస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. మతద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ఉన్న రైతులకు, మన దేశంలో ఉన్న ఉపాధి 25 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ 200 నుంచి మాఫీ చేయొచ్చు. ఈ కార్పొరేట్లకు చేసిన 16 కోట్ల జరుగుతుంది. ఏం చేస్తాను? మనుషుల దగ్గర ఉంటే మనుషులను చీల్చి చెండాలి. మనం ఏదైనా బాగు చేసింది, ఎవరిని బాగుపెట్టింది చెప్పండి. మనం ఏదైనా బాగుపడతామా? కాబట్టి ఇవాళ మాట్లాడే పరిస్థితి, ఇదే మీటింగ్ మనం ఇంకా బయట పెడితే మనల్ని తీసుకపోయి నోవత్తడం చూడాలి. లేదు, మాట్లాడలేదు. అందుకే ఈ దేశం ఆత్మ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ కూటమిని ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.
రైతులకు గిట్టుబాటు ధరలు పెంచలేదు, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదు, ఉద్యోగ భద్రత లేదు, కొత్త పరిశ్రమలు లేవు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం 15 లక్షలు ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానని చెప్పారు, అది అమలు చేయలేదు. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినా, రైతులకు ఇచ్చినా, కార్మికులకు ఇచ్చినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. కానీ ధరలు విపరీతంగా పెంచింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు సేవ చేయటం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, సంపదను మొత్తం కూడా కార్పొరేట్ రంగాలకు అప్పచెప్తా ఉంది. వాళ్ళ ప్రయోజనాలను కాపాడటానికి కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి హక్కుల్ని 29 చట్టాలు 4 కోళ్లుగా మార్చి వాళ్ళ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఆమోదించింది వాళ్ళకు. కనుకనే బీజేపీ సంపన్న వర్గాల, కోటీశ్వరుల, ధనిక వర్గాల యొక్క ప్రతినిధి తప్ప మన ప్రజల యొక్క కార్మికుల ప్రతినిధి కాదు. అందుకే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి గెలిపిస్తే ప్రజలకేం చేసింది చేయలేదు. కానీ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణలు పెట్టి మతతత్వాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఓటు దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించండి. అదేవిధంగా వాళ్ళ ఇండియా కూటమి అభ్యర్థులందరినీ కూడా దేశంలో గెలిపించాలని, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కడానికి వీల్లేదని మనందరం కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి. అదేవిధంగా లౌకిక శక్తులను గెలిపించాలని కోరుతాం. దేశంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా కీలకమైనవి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మతోన్మాదులను ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ దాని మద్దతుదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళను ఓడించి, ఆ బీజేపీని ఓడించి ఇవాళ దేశ ప్రజలను విభజించి పాలించడానికి, విభజించి అధికారం చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను వంపు చేయాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉన్నది. ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థులు ఏమన్నా వాళ్ళందరినీ గెలిపించాలి. మన దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు వంశీ, అతన్ని మనం గెలిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ వంశీ గెలుపు కాదు, వంశీ లాంటి వాళ్ళు ఎంతోమందిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇలా పార్లమెంటుకు 300 పైగా మందిని మనం పంపితేనే తప్పితే ఈ మతోన్మాద ప్రభుత్వాన్ని మనం కూల్చలేము. అంటే మతోన్మాద ప్రభుత్వాన్ని కూల్చాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.